కేటీఆర్ కీలకమైన సంచలనమైనటువంటి కొన్ని లెక్కలు చెప్పుకొచ్చారు. ఒకటి, తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారాక పరువు పోయింది ఆ పార్టీకి. బీఆర్ఎస్ అని చెప్పుకోవడానికి కూడా లేదు, టీఆర్ఎస్ అనే మైండ్లోనే ఉండిపోయింది. అది వన్ ఆఫ్ ద దెబ్బ. మొన్న జాతీయ స్థాయికి వెళ్ళిపోవాలి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాలని ఏదో ప్రయత్నించినటువంటి అది అహంకారంగా కనిపించింది ప్రజలకి. తెలంగాణ దాటి ఆంధ్రాలోనే సీన్ లేని పార్టీ ఏకంగా దేశాన్నంతా ఏలేయాలన్నటువంటి విచిత్రమైనటువంటి భ్రమలోకి వెళ్ళినటువంటి కేసీఆర్ సాక్షిగా ప్రజలు కేసీఆర్ని అహంకారిగా భావించారు. కానీ ఇంకా ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి కేవలం 2% ఓట్ల తేడాతోనే ఓడించారు. అందుకనినే విషయం గ్రహించిన తర్వాత ఇప్పుడు సీట్లు పెరగబోతున్నాయి, అసెంబ్లీ సీట్లు, పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయి. కాబట్టి ఎవరితో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పారు. నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి టీఆర్ఎస్ గా మళ్లీ మారుస్తాం, బీఆర్ఎస్ ని మళ్లీ టీఆర్ఎస్ గా మార్చే ప్రక్రియ దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రకటించారు. ఆ త్వరలో ఆ వ్యవహారాలు చేసుకొస్తామని చెప్పారు. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అవుతుంది.